మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సిపిఎం పార్టీ బృందంగా మద్దూరు ఏరియా మద్దూరు హాస్పిటల్ని ఈరోజు అధ్యయనం చేయడానికి, పరిశీలన చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. హాస్పిటల్ అంతా కూడా సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇది మద్దూరు అనేది పెద్ద సెంటర్. ఈ ప్రాంతంలో దాదాపు 3-4 మండలాలకు సెంటర్గా ఉన్నటువంటి మద్దూరుకు రోజు వందల మంది పేషెంట్స్ హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. మేము ఇక్కడ పరిశీలన చేసేది రోజు 250 నుండి 350 వరకు పేషెంట్లు ఈ హాస్పిటల్కి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద హాస్పిటల్లో ఒక్క పర్మనెంట్ డాక్టర్ లేడు, రెగ్యులర్ డాక్టర్ ఇక్కడ లేరు. అందరు కూడా డిప్యుటేషన్ మీద వచ్చిపోతున్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఎవరు కూడా ఇక్కడ రెగ్యులర్ డాక్టర్ లేకపోవడం అనేది చాలా రోగులకు సరైన వైద్యం అందనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకొకటి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఓ కూడా రెగ్యులర్ గా ఈ హాస్పిటల్కి వస్తలేదని సమాచారం మేము తెలుసుకున్నటువంటి విషయాల్లో. ముఖ్యంగా సూపరింటెండెంట్ అనే ఆమె, పావన్ అనే ఆమె మేడం రెగ్యులర్ గా హాస్పిటల్కు రావడం లేదనేది సమాచారం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి, ఈ హాస్పిటల్లో సిస్టర్లు దాదాపు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళే. కోజిగి నుంచి కానీ బయట నుండి వచ్చినటువంటి వాళ్ళే మొత్తం సిస్టర్లు కూడా డిప్యుటేషన్ మీద వచ్చిండ్రు. అదేవిధంగా ఇక్కడ ఫార్మసిస్ట్ అంటే అసలు లేడు, ఇక్కడ ఫార్మసిస్ట్ వ్యక్తి లేడు. ఇంకొకటి, ఇక్కడ డాటా ఎంట్రీ దగ్గర ఓపీ రాశి అని అసలు లేడు. ఇక్కడ ఆ ఆరోగ్యశ్రీ కార్యకర్తనే డాటా ఎంట్రీ కాడ కూర్చొని ఓపీ స్లిప్పులు రాసి పేషెంట్లకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ వర్కర్స్ శానిటేషన్ సంబంధించి చూసినప్పుడు శానిటేషన్స్ 11 మంది ఉన్నారు. యాక్చువల్ గా 15 మంది ఉండాలి, అంటే 30 పడకల వరకే. ఇప్పుడు యాక్చువల్ గా ప్రభుత్వం ఏమో ఇది 30 పడకల్ని 50 పడకలు పెంచినామని చెప్పి ఇప్పటికి చెప్తా ఉంది. ఇక్కడనేమో 30 పడకలకు సరిపోయినటువంటి వైద్యం అందడం లేదు. జనాలేమో ఈరోజు రోగులేమో విపరీతమైనటువంటి మంది వస్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే మాత్రము 50 పడకలు పెంచినట్టు చెప్తా ఉన్నారు, కానీ ఇక్కడ ఆచరణలో మాత్రం 30 పడకల వరకే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ 30 పడకల వరకు కూడా ఈరోజు మేము బెడ్లని పరిశీలన చేస్తే రోగులని ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిని వండబెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది బయటనేమో ప్రచారం ఏమో ఇది ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ మేము ఇట్లా డెవలప్మెంట్ అట్లా డెవలప్మెంట్ అని చెప్తా ఉన్నారు. కింద స్థాయికి వచ్చి చూస్తే మాత్రం చాలా ఇది అన్యాయమైనగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించాలి. అదేవిధంగా ఇక్కడ స్వీపర్స్ కి సంబంధించింది, అదేవిధంగా వాచ్మెన్స్ కానీ లేదు, రాత్రిపూట ఇక్కడ వాచ్మెన్ ఒకరే ఉంటారు, మహిళలు ఒకరినే పెడతారు, వాళ్ళకి తోడుగా ఇంకొకరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నటువంటి స్వీపర్స్, శానిటైజర్స్ అందరు కూడా తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళతోనే మిగతా, అంటే ఈ గ్రౌండ్ లో సాఫ్ చేసేది కానీ, మొక్కలు నాటేది, మొక్కలు పీకేది, గడ్డి, ఇదంతా కూడా వాళ్ళతోనే పని చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇచ్చే వేతనమేమో చాలా తక్కువ, 11,000 వాళ్ళ చేతికి ఇస్తా ఉన్నారు. అది కూడా రెగ్యులర్ గా రావడం లేదు. గత 2-3 నెలల్లో ఒక నెల శాలరీ మాత్రమే వచ్చింది, ఇంకా 2 నెలల శాలరీ రాలేదు. కాబట్టి ఇంకొకటి, ఈ వర్కర్స్ తోనే దోబి కూడా ఉతికిస్తున్నారు. అంటే హాస్పిటల్ ఉన్నటువంటి దుప్పట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వర్కర్లతోనే ఈరోజు చేపిస్తుంది. దానికి సపరేట్ గా దోబిని గవర్నమెంట్ అలాట్మెంట్ చేయాల్సి ఉంది, అది కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది దోబి కూడా ఇక్కడ అలాట్మెంట్ లేదు. ఆ దోబిని కూడా వెంటనే ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చాలా సమస్యలు ఇక్కడ ఉన్నాయి. అసలు డాక్టర్ లేకపోవడం మరీ అన్యాయం, రెగ్యులర్ డాక్టర్ లేకపోవడం. ఇంకొకటి, ఇది పెద్ద ఏరియాలో ఇది పెద్ద హాస్పిటల్, సంఖ్య ఎక్కువ వస్తా ఉన్నారు. ఇక్కడ 24 గంటల హాస్పిటల్ నడిపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మధ్యాహ్నం వరకే పేషెంట్లను చూసి వెళ్ళిపోతారు, మధ్యాహ్నం తర్వాత ఎవరు డాక్టర్ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ సరిగ్గా అందని పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇంకొకటి, ఇది ఇక్కడ ఆపరేషన్లు ఏవి జరుగుతలేవు, ఓన్లీ డెలివరీలు మాత్రము, నార్మల్ డెలివరీలు మాత్రమే ఇక్కడ చేస్తారు. అవి కూడా కొంత ఏమన్నా క్రిటికల్ ఉంటే వెంటనే మైబ్నారో నారాయణపేటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రజావైద్యం అనేది ప్రజలకు ఒక నమ్మకాన్ని ఇచ్చే, భరోసా ఇచ్చేగా ఇక్కడ కనిపించడం లేదు. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి. ఇక్కడ సిజరీన్ ఆపరేషన్ థియేటర్ కూడా ఓపెన్ చేయాలి. ఆపరేషన్ థియేటర్ ద్వారా ఇక్కడ సిజరీన్లు, డెలివరీలు అన్ని కేసులకు ఇక్కడనే వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది 30 పడకల ఆసుపత్రిని 50 పడకలు పెంచినట్లు ఇప్పటికీ చెప్తా ఉన్నారు. ఆ 50 పడకలు పెంచి దానికి సరిపోయే సిబ్బందిని కూడా ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ సిస్టర్స్ తక్కువ ఉన్నారు, లేదు శానిటైజర్ తక్కువ ఉన్నారు, ఇక్కడ స్వీపర్లు తక్కువ ఉన్నారు.
లేదు వాచ్మెన్లు సరిగా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏమైనా కూడా హాస్పిటల్ పేరుకు మాత్రం భవనం చూడడానికి బాగున్నా అందులో ఉన్నటువంటి వైద్యము సరిగ్గా ఈరోజు పేదలకు కానీ ప్రజలకు అందే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం స్పందించి మద్దూరు హాస్పిటల్ని ఇది 50 పడకల ఆసుపత్రిగా మార్చి వెంటనే దానికి సరిపోయేంత సిబ్బంది కూడా అలాట్మెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీగా మద్దూరు మండల కార్యదర్శిగా నా పేరు హనుమంతు. గవర్నమెంట్ హాస్పిటల్ ని మరి విజిట్ చేయడానికి రావడం జరిగింది పార్టీ ఆధ్వర్యంలో. ఎందుకంటే ఇక్కడ రోగులు వందల సంఖ్యలో వస్తున్నారు, కానీ వాళ్లకు వైద్యం సరైన డాక్టర్ లేక అందడం లేదు. కాబట్టి ఇక్కడ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే డాక్టర్లు ఇక్కడ పర్మనెంట్ డాక్టర్లు లేకపోవడం వల్లనే నారాయణపేట కానీ మహబూబ్ నగర్ కానీ డెలివర్ల విషయంలో కానీ ఆపరేషన్ల విషయంలో కానీ పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే తొందరగా డాక్టర్లను ఇక్కడ 24 గంటలు కేటాయించాలి పర్మనెంట్ డాక్టర్లను. అదే విధంగా ఇక్కడ కాంట్రాక్ట్ బేస్ కింద చేస్తున్న దోబీలకు కూడా వాళ్ళకు రెగ్యులర్ గా కంటిన్యూ 21,000 నెల ప్రతి నెల మరి వాళ్ళకు కూడా వేతనాలు ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళ పూట గడవది, వాళ్ళ బతుకులు గడవయి. కాబట్టి వాళ్ళు కష్టజీవులు, వాళ్ళు రాత్రి పగలన కూడా కష్టపడి చేస్తారు. కాబట్టి వాళ్ళ కష్టానికి అనుగుణంగా వేతనం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు మద్దూరు మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్ ముందులో నిరసన తెలియజేస్తూ ముగిస్తున్నాం. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మా సుమన్ టీవీలో యాంకర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ గా అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇవ్వబడును. మా బ్రాంచెస్ వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల మరియు నారాయణపేటలో పనిచేయడానికి ఇప్పుడే సంప్రదించండి 8639158339.